తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రజలు అంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీకందరికీ కూడా రేపు 9 గంటల సమయం నుంచి ఖాతాలలో రూ. 4,016 కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదలకు ఆమోదం అయితే తెలిపిందన్నమాట. ఇక మన తెలంగాణలో చెప్పినట్లు విధంగానే ఈ జూన్ నెల చివరి ఆఖర్ల నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా రేపటి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, పంపిణీ చేయట్లేదా అన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో గత 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు అయితే లబ్ధిదారులకైతే జమ చేయలేదన్నమాట. ఇక ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవట్లేదని ప్రతిపక్ష నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనకి ఏదైతే మండిపడుతున్నారన్నమాట. ఇక ఏదైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మనకు అందరికీ తెలిసినట్టు విధంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులకైతే పంపిణీ చేసేందుకు మొగ్గు చూపట్లేదు, ఇంట్రెస్ట్ అనేది చూపెట్టడం లేదన్నమాట. ఇక మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు రేపటి నుంచి నిజంగా జమ చేయనున్నారా, ఇక మే నెల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు స్పష్టంగా వీడియోలో తెలుసుకుందాము. సో వివరాల్లోకి వెళ్ళకే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డైలీ అప్డేట్స్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాలన్నమాట. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సిద్ధమైపోవడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి ఈ జూలై నెలలోనే పంపిణీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి మే నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరిగి అవి పాత పెన్షన్ డబ్బుల కిందిగానే పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు అన్న విషయంపై ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి దాదాపు కొత్త పెన్షన్లను జూలై నెలలో విడుదల చేస్తే మనకి మే నెల పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక విడుదలయ్యేటువంటి ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లోకి రేపు 9 గంటల సమయం నుంచి రూ. 2,000, రూ. 4,000 పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నారన్నమాట మన తెలంగాణలో. ఇక ఏదైతే మహిళలందరికీ కూడా ఇటు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు మనకి రాబోతున్నటువంటి నెలలో జూలై నెల ఆగస్టు నెలలోనే పెన్షన్ లబ్ధిదారులకు ఏదైతే ఈ డబ్బులనైతే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట ఇవి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గాయస్.